హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కి రెడ్డి బ్లాగ్స్. మన వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుంది. చూశారు కదండి, క్యారెట్ ఫ్రై చేశానండి. సింపుల్గా చేశానండి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ముందుగా క్యారెట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ తాలింపు పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండి కొబ్బరి అండ్ ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని 1 మినిట్ వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని క్యారెట్ అంతా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని క్యారెట్ మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ మగ్గేలోపు పొడి కోసం రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు వేసుకొని 6 to 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బ్లెండ్గా వేసుకున్నాను. పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ క్యారెట్ చూద్దామండి. ఇక్కడ క్యారెట్ అయితే కుక్ అయ్యింది. క్యారెట్ ఉడికిందా లేదా అనేది గరిటతో అదుముకొని చూస్తే మెత్తగా అవుతుంది, కుక్ అయినట్టండి. ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకొని 2 మినిట్స్ క్యారెట్లో కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకొని దించుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నంలో కూడా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సాంబార్ అండ్ పప్పు, రసంలో కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. సింపుల్గా చేశానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.